తలనొప్పి రావడం సాధారణమే, కానీ మైగ్రేన్ తలనొప్పి వస్తే ప్రాణం పోతున్నట్టుగా అనిపిస్తుంది. తల పగిలిపోయేలా నొప్పి, వెలుతురు చూడలేకపోవడం, శబ్దాలు వింటే చిరాకు రావడం లాంటివి ఒక నరకంగా చూపిస్తాయి. సామాన్యుడు దీని గురించి ఎందుకు పట్టించుకోవాలి? ఎందుకంటే మైగ్రేన్ వచ్చిన ప్రతిసారి పెయిన్ కిల్లర్స్ వాడితే మీ కిడ్నీ, లివర్ దారుణంగా దెబ్బతింటాయి. హాస్పిటల్ చుట్టూ తిరిగి వేలాది రూపాయలు ఖర్చు పెట్టే బదులు మన వంటగదిలోనే దీనికి అద్భుతమైన మందులు ఉన్నాయి. మన ఇంట్లో ఉండే సహజ సిద్ధమైన వస్తువులతో ఈ మొండి మైగ్రేన్ను సురక్షితంగా ఎలా కంట్రోల్ చేయాలో ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. మీ ఆరోగ్యం కోసం ఈ వీడియో చివరి వరకు చూడండి. అసలు మైగ్రేన్ అంటే ఏమిటి? మైగ్రేన్ అనేది కేవలం తలనొప్పి కాదు. ఇదొక నాడీ సంబంధిత వ్యాధి. మెదడులోని రక్తనాళాలు వాపుకై గురైనప్పుడు తలలో ఒకవైపు విపరీతమైన నొప్పి వస్తుంది. మానసిక ఒత్తిడి, సరిపడ నిద్ర లేకపోవడం, వాతావరణ మార్పులు, హార్మోన్ అసమతుల్యత మరియు కొన్ని రకాల ఆహారాలు దీనికి ప్రధాన కారణాలు. నొప్పి ప్రారంభానికి ముందు కళ్ళ ముందు మెరుపులు రావడం లేదా మసకబారడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనికి శాశ్వత నివారణ లేకపోయినా ఇంటి చిట్కాలతో తీవ్రతను 100% తగ్గించుకోవచ్చు. హోమ్ రెమెడీస్ వల్ల బెనిఫిట్స్ ఏంటో చూద్దామా? నెంబర్ 1, అల్లం. అల్లం మైగ్రేన్కు ఒక సంజీవని లాంటిది. ఇది రక్తనాళాల వాపును తగ్గించి వికారం, వాంతుల నుండి తక్షణ ఉపశమనం ఇస్తుంది. నెంబర్ 2, పుదీనా నూనె. పుదీనా ఆకుల్లో ఉండే మైందాల్ కండరాలను రిలాక్స్ చేసి తల తిరగడం మరియు నొప్పిని వేగంగా తగ్గిస్తుంది. నెంబర్ 3, ఐస్ ప్యాక్. తలపైన చల్లటి ఐస్ ప్యాక్ పెట్టుకోవడం వల్ల నొప్పి సంకేతాలు మెదడుకు చేరడం నెమ్మదిస్తుంది. నెంబర్ 4, మెగ్నీషియం ఆహారాలు. బాదం, జీడిపప్పు, ఆకుకూరలలో ఉండే మెగ్నీషియం నరాలకు బలాన్ని ఇచ్చి తలనొప్పి రాకుండా అడ్డుకుంటుంది. నెంబర్ 5, హైడ్రేషన్. నీరు. డీహైడ్రేషన్ మైగ్రేన్కు అతిపెద్ద శత్రువు. సరైన మోతాదులో నీరు తాగితే తలలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. సరే, వీటిని ఎలా వాడాలి? అల్లం టీ తయారీ. ఒక గ్లాసు నీటిలో చిన్న అల్లం ముక్కను దంచి వేసి బాగా మరిగించండి. అందులో కొద్దిగా తేనె కలుపుకొని వేడిగా ఉన్నప్పుడే నెమ్మదిగా తాగండి. నెంబర్ 2, ఐస్ ప్యాక్ వాడకం. ఒక శుభ్రమైన కాటన్ గుడ్డలో కొన్ని ఐస్ క్యూబ్స్ను వేసి నొప్పి ఉన్న తల భాగంలో లేదా మెడ వెనుక భాగంలో నెమ్మదిగా అద్దండి. నెంబర్ 3, పుదీనా నూనె మసాజ్. ఒక చుక్క పెప్పర్మెంట్ ఎసెన్షియల్ ఆయిల్ను కొద్దిగా కొబ్బరి నూనెలో కలిపి మీ నుదురు కణతలకు సున్నితంగా మసాజ్ చేసుకోండి. నెంబర్ 4, చీకటి గదిలో విశ్రాంతి. మైగ్రేన్ వచ్చినప్పుడు వెలుతురు, శబ్దాలు నొప్పిని పెంచుతాయి. వెంటనే ఫోన్ పక్కన పెట్టి చీకటి గదిలో ప్రశాంతంగా పడుకోండి. రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. యోగా చేయండి. భోజనం స్కిప్ చేయకూడదు. అతిగా ఫోన్ లేదా ల్యాప్టాప్ స్క్రీన్ని చూడకూడదు. మోతాదు మరియు సరైన సమయం అంటే బెస్ట్ టైం. అల్లం టీ. నొప్పి లక్షణాలు మొదలైన వెంటనే 1 కప్పు తాగాలి. రోజుకు 2 కప్పులకు మించకూడదు. ఐస్ ప్యాక్ కంటిన్యూగా కాకుండా 15 నిమిషాలు పెట్టి మళ్ళీ కొంత విరామం ఇచ్చి పెట్టుకోవాలి. పుదీనా నూనె. నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు రోజుకు 2 సార్లు కొద్దిగా రాసుకోవచ్చు. వ్యవధి అంటే టైం. ఈ చిట్కాలు నొప్పిని 30 నిమిషాల నుండి 1 గంటలోపు కంట్రోల్ చేస్తాయి. సైడ్ ఎఫెక్ట్స్. న్యాచురల్ రెమెడీస్ సురక్షితమే అయినా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ఈ ఎసెన్షియల్ ఆయిల్ పుదీనా నూనెను నేరుగా చర్మంపై రాయకూడదు. ఖచ్చితంగా కొబ్బరి నూనెతో కలిపి వాడాలి. అల్లం అతి వాడకం. కడుపులో అల్సర్ లేదా ఎసిడిటీ ఉన్నవారు అల్లం టీ ఎక్కువగా తాగితే గ్యాస్ సమస్య వస్తుంది. మెడికల్ నోటీస్ ఏంటంటే గర్భిణీలు, కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఈ చిట్కాలు వాడే ముందు డాక్టర్ సలహా తీసుకోవాలి. నొప్పి 3 రోజులైనా తగ్గకపోతే వెంటనే న్యూరాలజిస్ట్ను కలవాలి. మైగ్రేన్ అనేది కేవలం ఒక నొప్పి కాదు, మన జీవన శైలికి శరీరం ఇస్తున్న ఒక వార్నింగ్ కాలింగ్. పెయిన్ కిల్లర్స్ మీద ఆధారపడటం మానేసి మన ఇంటికి వంటగదిలోని అల్లం, పుదీనా లాంటి సహజ వనరులను వాడుకోండి. మీ ఆహారపు అలవాట్లను మార్చుకుంటే మైగ్రేన్ను సులభంగా జయించవచ్చు.